ఏలూరు మేత్రాసన పీఠాధిపతి అపోస్తలిక పాలనాధికారి అగ్రపీఠం మరియు సోషల్ సర్వీస్ సెంటర్ అధ్యక్షులు మహాగణ శ్రీ 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 మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమ్మాన్యుయల్ సారథ్యంలో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మేత్రాసన పీఠాధిపతి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి, మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ రెడ్డప్పల నాయుడు మరియు పలువురు ప్రముఖులు హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు మేత్రాసన పీఠాధిపతి అపోస్తలిక పాలనాధికారి అగ్రపీఠం మరియు సోషల్ సర్వీస్ సెంటర్ అధ్యక్షులు మహాగణ శ్రీ 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 మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర గారి సోషల్ సర్వీస్ సెంటర్ అధ్యక్షులు సారథ్యంలో దీనులు హీనులు అణగారిన వెనుకబడిన వర్గాలకు వరద పీడిత ప్రాంత ప్రజలకు సహాయం అందించి మానవతా విలువలను పేదలను సమాజంలో ఆదరించి ప్రేమ సోదర భావంతో ఎంతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర గారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నామని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుతున్నారని ప్రశంసించారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యుత్ దీపాలు అలంకరించిన క్రిస్మస్ ట్రీలు పెద్ద పెద్ద నక్షత్రాలతో దేదీప్యమానంగా వెలుగొంది. చిన్నారులు యువత క్రిస్మస్ గీతాలను ఆలపించారు. అలాగే పలువురు సభ్యులకు రుణ సదుపాయం మంజూరు చేస్తూ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఇమ్మాన్యుయల్ ఘనంగా సత్కరించారు. ఈ ఆరాధన వేడుకల్లో వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, దైవజనులు, క్రైస్తవ సోదరులు, సంఘ కాపరులు భారీ సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. మనం ఆకాశమే హద్దు సేవ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మన వంతు సాయం చేసినప్పుడే ఏదైతే ఆ యేసు ప్రభు వచ్చి ఈ లోకాన్ని వచ్చినప్పుడు ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా మానవత్వంతో మనకు చేతనైనంత సహాయం చేస్తూ మన ప్రేమను పంచమన్నారో ఆ మార్గాన్ని ఎన్నుకోవడంలో వీళ్ళందరినీ కూడా సేవకులను ఆ విధంగా తయారు చేయడంలో కూడా ఇక్కడ నాకు తెలిసి అయితే ఏలూరులో అందరూ కూడా సక్సెస్ అయ్యారు. దాన్ని ఇంకా ముందు భవిష్యత్తులో రానున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సోషల్ సర్వీసెస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే మేము ప్రజానాయకులు అందరికీ అన్ని చేయలేకపోవచ్చు, కానీ సోషల్ సర్వీస్ సెంటర్ ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిని గుర్తించి అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలకు కానీ వాళ్ళకి కావాల్సిన సేవా కార్యక్రమాలు కానీ చేయడానికి వాళ్ళకి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మా వంతు సహకారం ఎప్పుడు కూడా ఎల్లవేళలా మీకు ఏ విషయంలో కావాలన్నా సరే మా సహకారం అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గౌరవనీయులు బిషప్ జయరావు గారు పేదవారికి సహాయం చేయాలి, ఎటువంటి ప్రచారాలు కానివ్వండి ఎటువంటి కూడా ఆయన ఇష్టపడరు. మరి అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు కూడా మనం మరి చూడటం జరిగింది. ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి సోషల్ సర్వీస్ డైరెక్టర్ గారు ఇమ్మాన్యుయల్ గారు కూడా మరి మంచి సేవా కార్యక్రమాలు చేయడం వారందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరి దాదాపుగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి సంఘాల వారు ఏదైతే 128 సంఘాల వారికి 25 లక్షల రూపాయలు సబ్సిడీ ఈరోజు ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఏదైతే మన పొలిమేర జయరావు గారు ఒక మంచి ఆలోచనతో మీ అందరికీ మంచి మార్గాన్ని చూపిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ ఉన్నారో మీరు కూడా ఆ ప్రభు యొక్క మార్గంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గొర్రెల పెంపకం కానీ మేకలు కానీ లేకపోతే ఇతర చిన్న వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకునే దిశగా మరి యొక్క సంస్థ నుంచి మరి చాలా లాంగ్ టైం నుంచి కూడా ఈ యొక్క సర్వీస్ అనేది అందిస్తున్నారు. మరి పీఠాధిపతిగా జయరావు గారు వచ్చిన దగ్గర నుండి చాలా మంచి కార్యక్రమాలని రూపొందిస్తూ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ సమీకరించి
మరి పొలిటికల్ లీడర్స్ని కానీ అందరిని కూడా పిలిచి ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమాన్ని అందరూ సమానంగా ఆలోచనలు పంచుకోవాలి, సమాజానికి మంచి ఆలోచనలు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో మరి బిషప్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కంటిన్యూస్గా కొనసాగుతోంది. మేమందరం కూడా చాలా హ్యాపీగా, ఎందుకంటే మరి యొక్క ఈ గ్రౌండ్లోకి చెప్పులు కొట్టవలసింది కోరుతూ ఉన్నాం. ఇదే రోజున సుమారుగా 25 లక్షల రూపాయలను ఈ కోల్పింగ్ మెంబర్స్ కి 17 గ్రూపుల వారికి ₹1,00,000 చొప్పున పంచుతూ ఉన్నాం. కాబట్టి దీనికి అంతటికీ కారణం ఈ కోల్పింగ్ స్థాపించింది కోల్పింగ్ అడల్ఫ్ గారు జర్మనీ దేశంలో. కానీ మన ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, అదేవిధంగా తూర్పు గోదావరిలో ఒక అడల్ఫ్ కోల్పింగ్ గారు ఉన్నారు. ఆయనే మన ప్రీతమ తండ్రి గారు. ఈ ప్రాజెక్టు తండ్రి గారి ద్వారానే మన యొక్క 4 జిల్లాలకు వచ్చింది. కాబట్టి అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రత్యేకంగా